పిల్లవాడి జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టము. కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము. పరిశుద్ధులు మాట్లాడి ప్రేమాసురుద్ధి జీవాధిపతి సర్వకృపానికి మహోన్నతుడా తిరిగి మీ ప్రియ పాదం చెందాలి. బైబిల్ పట్ల ఆరంభించు. ఇవన్నీ అక్కడ మహానుభావుడు దొరికిన ప్రత్యక్షత. అర్థమైందా? పుట్టుడికి వచ్చింది కాదు, ఇది క్రయము చెల్లించబడి వచ్చింది. క్రయం చెల్లించబడి వచ్చింది. శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. సర్వశక్తిగల దేవుడు మనం వదిలిపెట్టాడు, కాపాడుతాడు. ఆయన వాక్యానికి విజయం చూపిస్తాం అని చెప్పి విజయం చూపించి బాప్తిసం తీసుకున్నారు. మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేయి, మీ ఉద్యోగం పోండి. చెట్టు కింద మేము బతికాము. ప్రతి దినము అద్భుతమే, ప్రతి దినము అద్భుతమే. ఆయన ఎట్లా కాపాడాడు, ఎట్లా నడిపించాడు, ఎట్లా పోషించాడు. మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా పిల్లలు సంఘంలో పెద్దలయ్యారు, కొంతమంది సేవకులు అయ్యారు. మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పి కంట తడి పెట్టుకున్నది చెప్ప నేను విన్నాను. క్రయముతో వచ్చింది, ఇది ఒకటి వచ్చింది కాదు. అర్థమైందా? క్రయము చెల్లించి ఇప్పుడు బాప్తిసం అంటే ఇట్లా తేలికైపోయాడు. కనుక రొట్టె వచ్చిన బట్టి తేలికైపోయాడు. క్రయంతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాబట్టి మా ఇంట్లో పెట్టుకుంటున్నాం బాబయ్య అని చెప్పి ఎంతమంది ఇంట్లో పెట్టుకుంటుండలే. ఏమైనా క్రయం చెల్లించావా అని గిట్టక పడక పారిపోతున్నావే, రెండుగా మూడుగా అయిపోతున్నావే. ఎట్టిన సంగతి ఇది ఆరంభం. కాస్త విను. క్రయము చెల్లించబడి వచ్చింది. ప్రత్యేకత గురించి మాట్లాడినటువంటి వాడు, సైంటిఫికేషన్ గురించి మాట్లాడిన వాడు, ప్రత్యేకంగా పరిశుద్ధ కాపాడుకో అని పరిశుద్ధ నడక నేర్పించిన వాడు, విశ్వాస నడక నేర్పించిన వాడు, దేవుడి కొరకు క్రయం చెల్లించి నేర్పించిన వాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించు నేర్పించిన వాడు, ఆయన మందిరాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు. బైబిల్ దైవజనులు దెబ్బలు తిన్నాం మేము. మాతృ గారు కొట్టాడు, లాసన్ గారు కొట్టాడు, పరమేశ్వర గారు కొట్టాడు, బక్సీ గారు చూపించాడు, ఇప్పుడు కొట్టాడు. నేను తిన్నాము. చెప్తా సంగతి దైవజనుల యొక్క దెబ్బలు, వాళ్ళ గద్దెంపు, తైలాభిషేకం అది ఇప్పుడు చూస్తున్నాం మేము. అది ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఆర్తిగా ఆ మేళ్లు పొందుతూ వచ్చాం. పునరుత్థాన శక్తి, ప్రపంచంలో ఉండే అన్ని శక్తుల కంటే మించిన శక్తి, మరణాన్ని జయించిన శక్తి, లోకాన్ని జయించిన శక్తి, పాపాన్ని జయించిన శక్తి, సమాధిని గెలిచిన శక్తి, శోధన జయించిన శక్తి అని ఆ శక్తిని గురించి మాట్లాడేవాడు. చార్మినార్ ఎక్కా, దుమికేస్తామని ఎడుతుంటే రెండు ప్రశ్నలు వచ్చాయి. ఎవరి గురించి చూపించాలి, దేని గురించి చూపించాలని ప్రశ్నలు వచ్చాయి. భర్తని చూస్తే వ్యర్థమే, ఎవరి గురించి చూపించాలి తెలియపోయి, దేని గురించి చూపించాలి తెలియపోయా. పద చచ్చిపోయిన కాలు ఎత్తాను. అప్పుడే చావు రాకపోతే మొట్టమొదటి పడిగేటప్పుడు బయలుదేరాను. కింద ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి. నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు, కారు మీద పడతావు, కాలిపోతూ చేయబోతూ నడుగుతూ గ్రౌండ్ అయిపోతావేమో, వీళ్ళు పడగలేమో దర్శించుకోవాలని చెప్పి దిగొచ్చాడు. కరెంట్ నిలబడుతున్నాడు, రైలు పట్టాలు అనుకుంటూ ఉంటాడుగా. అద్భుతకరంగా రోడ్డు పక్కన వాక్యం దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద మనకి అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు ఎప్పుడు పంపించారు నన్ను. సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు. నా పాప పరిహారం కూడా బలైపోయాడు. నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది, ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారం తొలిపోతుంది. ఒరిగిపోయిన హృదయం తొలిపోతుందంట. ఏం చేయలేయా, ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను ఎప్పుడు చెప్పా? సరే, ఇద్దరు మోకాళ్ళకి వచ్చాం. అక్కడ ఏసయ్య బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సులువులే, పటములే, విగ్రహములే ఏమీ లేదు. ఇద్దరు చిన్న ప్రార్థన. ఏసయ్యా, పాత్రయ్యా, దొంగనయ్యా, అబద్ధికుడయ్యా, చెడిపోయినానయ్యా, నాలో మంచిలేదు తండ్రి. ఇవాళ మరణిస్తే నరకానికే పాత్రలేసా. నా పాపాల కొరకే నువ్వు సులువు బలైపోయినట్టునే నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయన, క్షమించావయ్యా, నీకే వందనాలు. ప్రభు పాపిష్టానికి అడుగుడికై
నీ పరిశుద్ధ రక్తాన్ని కాల్చే ఉంటనే, ఆ రక్తంతో కడుగుతూ ఉంటనే. కడుగు నాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. మీరు చనిపోయి అలాగే వెళ్ళిపోతాడు. 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచావంట. మీ సమాధి ఖాళీగా ఉందంట. నా లోపలికి వస్తా ఉంటనే. రానైనా వచ్చావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా. 7 దినముల నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా కొరకు వచ్చావే, నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితో ఉండే భాగ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని నా అధికారం నాకెందుకు అని చెప్పి వాటన్నిటికంటే ఎక్కువగా విలువ కట్టావే. నువ్వు లేకుండా ఉండే ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు లేనటువంటి ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ యొక్క దూతం నాకెందుకు అని చెప్పి పరలోకం కంటే ఎక్కువ విలువ కట్టావే. ప్రేమ, నీ కల్వరి బలియాగానికి ఎంత విలువ కడుతూ ఉంటున్నాను ప్రభువా. నా అక్కర్లు, నా సంగతులు ఇవి ఉన్నాయి, కానీ ప్రభా నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, కల్వరి ప్రేమ, అగాపే ప్రేమ, నిష్కారణమైన ప్రేమ ప్రభా. ఈ ప్రేమకి ఏమి ఇవ్వలేనయ్యా, ఏమి ఇవ్వలేను. కేవలం నన్ను నేను అర్పించుకోండి తప్ప ఇంకా ఏమీ ఇవ్వలేనయ్యా, ఏమి ఇవ్వలేను. ఏమిచ్చినా సరిపోదు. ఆకాశం మహాకాశములు పట్టజాలి దేవుడు నీవెక్కడా? మట్టి మానవులము, తృణప్రాయాలు మేమెక్కడా? ఆకాశం నా సింహాసనం అంటున్నావు, భూమి నా పాదపీఠం అంటున్నావు, సమీపింపడానికి తేజస్సులో ఉన్న అంటున్నావు ప్రభా. నీవెక్కడ, నేనెక్కడ? ప్రభా నన్నెంతగా ప్రేమించడికై, ప్రాణం పెట్టేంతగా ప్రేమించడికై నన్ను ఏమి చూసావయ్యా, నన్ను ఏమి చూసావయ్యా ప్రభా. నీ ప్రేమకు అపాత్రుడయ్యా, ఇంతటి ప్రేమకు నేను అపాత్రుడును. నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ.